హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణిని. ఇగురులాగా వేస్తున్నానండి. తయారు చేసే విధానం అంతా చూపిస్తాను. ఉల్లిపాయలు గడ వేగిపోయినాయి కదండి, కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చిటపట అంటుంది కదా, చక్కగా చిటపట అంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. సాల్ట్ చాలకపోతే ఆ తర్వాత చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం అండి. కారం అయితే మేము ఎక్కువే తింటాము, అందుకని స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రానే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈ విధానంతో మీరుగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో సింపుల్గా అయిపోతుందండి. ఇదిగోండి, టమాటా మగ్గిపోయి ఉంటుంది చక్కగా. ఇదిగోండి, టమాటా మగ్గిపోయింది. టమాటా చక్కగా మగ్గిపోయింది కదా, ఎగ్ కూడా వేసేసుకుందామండి. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. రెండు ఎగ్స్ అండి. ఏదైనా కానండి, మనం బయట తీసుకొచ్చుకునే ఫుడ్ కంటే కూడా మన ఇంట్లో ఉన్న దానిలోనే చేసుకుంటే కొంచెమైనా కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్గును 2 టమోటాలు వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర అండి, ఒక 2 రెమ్మలు. కంప్లీట్గా ఎగ్ ఇగురు అయిపోయిందండి. సింపుల్గా అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 ఎగ్స్ తీసుకుంటే 4 ఎగ్స్ కర్రీ లాగా కనిపిస్తుంది. స్టవ్ కూడా ఆపేసుకుంటాం.